హల్లెలూయా. Hallelujah. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. మా టీవీ కార్యక్రమం ద్వారా కొన్ని వందల మంది ఇప్పటికే దీవించబడుతున్నారు. And because of a TV program, by this time itself thousands of people are being blessed. ముఖ్యంగా అనేక మంది దేవుని మందిరానికి వెళ్ళలేని రహస్య క్రైస్తవులుగా ఉన్నారు. అటువంటి వారందరికీ ఈ టీవీలో దేవుని యొక్క వాక్యం అందించటం ఎంతగానో వారి ఆత్మీయ జీవితానికి తోడ్పడుతుంది. Especially many people are like secret Christians, and these TV programs, what we are telecasting, are a great blessing to them. మరికొందరు బెడ్రిడన్గా ఉండిపోయి బయటికి లేవలేని స్థితిలో ఇంటిలోనే బంధించబడిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారు కూడా ఎప్పటికప్పుడు మా వాక్యము, దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అవన్నీ వారి జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. And some people are bedridden and they're bound in the home itself, and our word of God is bringing a great miracles and a blessing into their life. 17 రకాల పరిచర్యలో ఈ మీడియా పరిచర్యను బట్టి దేవునికి ఎక్కువ స్తోత్రము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. And we are having 17 different kinds of ministry, and especially I give great thanks unto the Lord because of this TV ministry. ఈ సమయంలో ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. At this time I would like to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు ప్రభువా. Our dear faithful heavenly Father, we thank you for this good time. ఇప్పుడే ఆశీర్వదించండి. Right now bless ఈ everyone. వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. And those who are going to listen to this word of God, bless everyone, Lord. పరిశుద్ధాత్మతో నింపండి. Fill them with the Holy Spirit. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాల నెరవేర్పు కోసం ఒక్క చిన్న అడుగు ముందుకు వేస్తే చాలు, మీ జీవితం అంతా ఆశీర్వదించబడిపోతారు. మీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడటానికి, ఆశీర్వదించబడటానికి మీరు దేవుడు చెప్పినట్లుగా ఒక్క చిన్న అడుగు ముందుకు వేస్తే చాలు, మీ జీవితం అంతా దీవించబడతారు. for the blessings of God to be fulfilled in your life and to experience the blessing of God in your life, if you take a step forward, you will be blessed more in your life. హల్లెలూయా. Hallelujah. కొంచెం అలా లిటిల్ బిట్ మూవ్ అవుతే చాలు. And if you move a little bit, that's enough. హల్లెలూయా. Hallelujah. మీ జీవితంలో చెప్పుకోదగిన కార్యాన్ని మీ జీవితంలో చూడగలుగుతారు. And then you will see a unique blessing in your life. అనేక సార్లు మొత్తం దేవుడే చేయాలని చెప్పి అనుకుంటాం. Sometimes we think that everything God should do alone. కానీ బైబిల్లో ఉన్న వాగ్దానాలు, వాక్యాలు నిబంధనతో కూడిన వాక్యాలు. But when we see in the scriptures, all the promises of God and the blessings of God are with condition. హల్లెలూయా. Hallelujah. కొన్ని ఏమో నిబంధనతోను, కొన్ని ఏమో కవనంట్తోను ఉంది. And some are with covenant and some are with conditions. హల్లెలూయా. Hallelujah. అయితే దేవుని కృప మాత్రం మీరు అనుకున్నట్టుగా అన్కండిషనల్ గా మన జీవితంలో క్రియ చేస్తున్నాయి. But the grace of God is doing unconditionally His all works in our life. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory to God. ప్రియమైన సహోదరా, సహోదరి, Beloved sister and brother, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి శోధన వెనకాల సాతాను క్రియలు ఉన్నాయి. for all the challenges you are facing in your life, there is the work of Satan in the background. అంధకార శక్తులు ఉన్నాయి. And there are dark powers. దాని నుండి ఓవర్కమ్ చేయడానికి దేవుని బిడ్డలారా ఒక్క చిన్న స్టెప్ ఈరోజు తీసుకోండి. And to overcome that, I plead you to take one little step ahead. ఏదో దేవుని ఏర్పాట్లో లేదో దాన్ని విడిచిపెట్టండి. What is not in the will of God, you leave it today. విడిచిపెట్టే అనుభవంలోనికి రండి. You come to the leaving experience. అనేక మార్లు పనికిమాలిన వాటిని మనం పట్టుకొని తిరుగులాడుతున్నాం. Many a times we cling unto unnecessary things and we move. ఏదైతే మన జీవితానికి ఏమాత్రం తోడ్పడదో వాటిని పట్టుకొని మనం వేలాడుతున్నాం. Sometimes we cling into many things what are not useful for our life at all. భూ సంబంధమైన వాటి వైపు
మనం మనస్సు పెడుతున్నాం. Many a times we focus our life towards earthly things. ధనాన్ని, మానవ బలాన్ని, శక్తిని మనం నమ్ముకొని ముందుకు సాగాలనుకుంటున్నాం. Many a times we want to move ahead just looking at the power of money, the power of people. అది కొంచెం మట్టుకే మన జీవితానికి పనికి వస్తాయి. And that will be useful only for little bit in our అది life. కొద్ది కాలమే మన జీవితంలో తోడ్పడతాయి. And that will be helpful in our life for only little time. అటు తర్వాత మనము అందరి చేత విడువబడతాం. And later we will be left and abandoned by everyone. ఎవరిని మనం నమ్ముకున్నామో వాళ్ళు మన విడిచి వెళ్ళిపోతారు. And those who we believed, they will leave us and they go. ఎవరి నుండి మనకు సహాయం వస్తే అనుకుంటున్నామో వారే మనకు దూరం అవుతారు. And what we think that whom we get help from, and they will leave us and go. అందుకొరకే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టక పైనున్న వాటి మీదే మనస్సు పెట్టండి అని రాయబడి ఉంది. That is the reason it is written in the epistle to Colossians chapter 3 and verse 5. Therefore, let not your mind be on the earthly things, but on the things above. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. భూ సంబంధమైన వాటికి స్వస్తి చెప్పాలి. You need to put a full stop to the earthly things. దేవుడు ఏం చెప్పాడో అది మన ఖచ్చితంగా నెరవేర్చడానికి మనకు మనస్సు ఉంటే కనుక దేవుని బిడ్డలారా నీళ్ళు కూడా ద్రాక్షరసం అవుతాయి. And if you make your mind to fulfill what God said, then even the water turns into wine. మారా మధురం అవుతాయి. And Mara becomes sweetness. అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరుగుతాయి. Bitterness turns into sweetness, and blessings after blessings come into your life. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూస్తారు. You will see the magnificent miracles of God in your life. ఇదివరకు కనీవిని ఎరుగని రీతిలో దీవించబడతారు. And in an unusual manner you will be blessed in your life. మీలో అనేక మంది అనేక రకాల శోధనలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నారేమో. Many of you people right now, you may be in very crucial situations and many upsets in your life. దేవుడు మీ జీవితంలో అసాధారణమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. But God is going to do a supernatural miracle in your life. అనేక మంది ఒక భక్తుల యొక్క జీవితంలో దేవుడు అసాధారణమైన కార్యం చేయడానికి విడిచిపెట్టే అనుభవంలోనికి రమ్మని చెప్పాడు. And God told to the many lives of the saints to come into the experience of giving up. ఎవరైతే విడిచిపెడుతున్నారో వాళ్ళ జీవితంలో దేవుడు చెప్పుకోదగిన కార్యం జరిగిస్తున్నాడు. And those who give up, God is doing an unusual miracle in their life. అబ్రహామును దేవుడు తన దేశాన్ని, తన ప్రాంతాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. And God asked Abraham to leave his people and to leave his home and come. ఆదికాండ 12వ అధ్యాయం మొదటి 2 వచనంలో మనం చూస్తున్నాం. We see that in Genesis chapter 12 and verse 1 and 2. ఆ తర్వాత దేవుడు ఒక వాగ్దానం మొదలవుతున్నాయి. The promises of God started in his life. హల్లెలూయా. Hallelujah. ఒక్కనొకప్పుడు లోతును విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు. Once upon a time God told Abraham to leave Lot. అది కూడా అబ్రహాంకు కొంచెం నొప్పిగానే అనిపించి ఉండవచ్చు. And even that might have caused some kind of pain to Abraham. అబ్రహామును లోతును విడిచిపెట్టమన్నాడు. God asked Abraham to leave Lot. ఆ విధంగా లోతును విడిచిపెట్టిన విషయంలో దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉందని అబ్రహాం గ్రహించాడు కాబట్టి వెంటనే విడిచిపెట్టాడు. Since Abraham sensed a great blessing behind leaving and giving up Lot, then God has blessed him. ఆదికాండ 13:11లో మనం చూస్తున్నాం. We see that in Genesis chapter 11 and verse 11. కొద్ది కాలం తర్వాత దేవుడు హాగర్ను విడిచిపెట్టమన్నాడు. And later after some time God asked Abraham to leave Hagar. ఇది కూడా ఒక ఛాలెంజ్ గా అనిపించింది. And this also appeared as a challenge. ఈ రోజు కూడా మన జీవితంలో ఎన్నో హాగర్లు ఉన్నారు. And even today in our life there are many Hagars. దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడకుండా ఎంతో మంది హాగర్లు ఉన్నారు మన జీవితంలో. And there are many Hagars in our life standing as an obstacle to let the promises of God to be fulfilled in our life. వాగ్దానం చేయబడినవి బయట ఉంటుంది, పక్కన ఉంటుంది. వాగ్దానం చేయబడనివి మన లోపల ఉంటుంది. The promises that are fulfilled are beside us, and the promises that have to be fulfilled will be in us. ఎంతో విచారకరం. And that is very saddening. వాగ్దానం చేయబడనివి మన జీవితంలో దేవుని ఏర్పాట్లో లేనిది, వాగ్దానం చేయబడినవి మన లోపలనో మన చుట్టూ మన పైన ఆవరించినప్పుడు
దేవుడు ఏ కార్యం చేయలేడు. When the will of God is not in our life, when the promises that has to be fulfilled in us and above and around us, then God cannot do anything. దేవనామానికి స్తోత్రం. All glory to God. అందుకొరకు దేవుడు మనం అది విడిచిపెట్టేదాకా, వాగ్దానం చేయబడలేనివి మన జీవితం నుండి తొలగిపోదాకా అనేక రకాలుగా అనేక మార్లు మన హెచ్చరిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. That is the reason many a times the Holy Spirit instructs and warns us until we leave and give up the unpromised things of God in our life. దేవనామానికి స్తోత్రం. All glory to God. తర్వాత మనం చూస్తే And ఇస్మాయిల్ని దేవుడు విడిచిపెట్టమన్నాడు. later Abraham left Ishmael. హల్లెలూయా. Hallelujah. అది కూడా అబ్రహాముకు చాలా దుఃఖంగా అనిపించిందంట. That also caused lot of sad in the life of Abraham. నో మ్యాటర్ మనం దుఃఖపడుతున్నామా, బాధపడుతున్నామా, నవ్వుతున్నామా అనేలా లేదు. And no matter that we cry or we have sorrow or we have tears. దేవుడు ఏది విడిచిపెట్టమంటున్నాడో దాన్ని విడిచిపెట్టాలి అంతేగా. What God wants us to give up or leave, then we have to leave. దేవనామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. దేవుడు మన క్షేమం కోసమే దేనైనా విడిచిపెట్టమంటాడు. God for our welfare only he tells us to give up or leave. హాగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ని దేవుడు విడిచిపెట్టమన్నాడు. ఆ విషయము అబ్రహాముకి ఎంత మాత్రము సంతోషం అనిపించలేదు, దుఃఖం అనిపించిందంట. When God asked Abraham to leave Hagar and Ishmael, that has caused him lot of pain to leave them. దేవనామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. చూడండి Hallelujah. ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనం. Genesis chapter 21 and verse 11. హల్లెలూయా. Hallelujah. అబ్రహాముకు దుఃఖంగా అనిపించింది. And it appeared very grievous unto Abraham. అబ్రహాముకు దుఃఖంగా అనిపించింది కాదా అని దేవుడు సమాధాన పడలేదు. Since it appeared grievous unto Abraham, God did not reconcile. అయ్యో నా కుమారుడు దుఃఖపడుతున్నాడు, Oh, my dear son is grievous. నేను ఇచ్చిన మాట వెనక తీసుకుంటే మంచిది. And it is better if I take my word back. నా షరతులు వెనక తీసుకుంటే మంచిది. It is better if I take my conditions back. అని దేవుడు అనుకోలేదు. God did not think like that. ఎందుకంటే అబ్రహాం విడిచిపెట్టడం వలన రేపు ఎంతగా దీవించబడబోతున్నాడో, దాన్ని బట్టి ఎంతగా సంతోషం కలుగుతో ఆ భవిష్యత్తు గురించి దేవుడు ఎరుగును. Because God knows well if Abraham leaves something, how much a great blessing and joy is going to come into his life. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory to God. అబ్రహామును దేవుడు ఇస్సాకును విడిచిపెట్టమన్నాడు. Even God asked Abraham to leave Isaac. ఇది ఇంకా బాధాకరమైన విషయం. And this is also a very painful thing for Abraham. హల్లెలూయా. Hallelujah. ఆ విడిచిపెట్టడం కూడా నొప్పితో కూడింది. And that leaving and giving also with pain. దహన బలిగా అర్పించమన్నాడు. And he asked Abraham to give Isaac as a burnt offering. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ముక్కలు ముక్కలు నరకటం. That means to cut him into pieces. ఇది ఎంతో బాధాకరం. And this is very grievous. ఎన్నో కాలం నుండి వేచి ఉండి పొందుకున్న కుమారుని ఆ విధంగా దేవుడికి అర్పించటం అనేది నిజంగా ఇది చాలా నొప్పితో కూడింది. Because for Abraham is a very painful thing, because after a long waiting Isaac was given to him. హల్లెలూయా. Hallelujah. అది ఎంతో నొప్పితో కూడింది. And it is a very painful event for him. అబ్రహాము కంటే ఇంకా గొప్ప విశ్వాస వీరులు ఎవరైనా ఉన్నారా అన్నా కూడా ఒకవేళ వాళ్ళు కూడా ఇది నొప్పితో కూడిందే. ఇంకా And if you think that if there is a great faith warrior even than Abraham, even for them also this is a very painful situation. కానీ ఏ విషయంలోనూ ఈ యొక్క అబ్రహాము దేవునికి వ్యతిరేకంగానో ప్రతికూలంగానూ నడుచుకోలేదు. But never Abraham stood as an obstacle or never walked contrary to God's saying. విడిచిపెట్టాల్సిన ఎప్పటికప్పుడు విడిచిపెట్టుకుంటూనే వచ్చాడు. And every time, every minute what he has to leave, and he left it and moved. దేశాన్ని విడిచిపెట్టాడు. He left his country. ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. He left his region. తనకు ఇష్టమైన వారిని విడిచిపెట్టాడు. And he left his loved ones. తనకు ఇష్టమైన వాటిని విడిచిపెట్టాడు. He loved his loved things. ఇవన్నీ మొదటిగా దాన్ని ఆచరించినప్పుడు నొప్పితో కూడింది అయినప్పటికీ దాన్ని జయించగలిగాడు. But when he has to follow all these things, leaving them,
though they are very painful, He has followed them. ఈ రోజు కూడా దేవుని ఆత్మ మీ జీవితంలో క్రియ చేస్తున్నాడు. Even today the Spirit of the God is working in your life. అసాధారణమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. And He is going to do a supernatural miracle in your మీరు life. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టండి. What you need to leave, then you need to leave. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. God is warning you today. దేవునికి ప్రీతికరంగాని వాటిని విడిచిపెట్టండి. What God doesn't love in your life, then you need to leave them. దేవునికి ఆయాస పెట్టే కార్యాన్ని విడిచిపెట్టండి. And what is grievous unto God, you need to leave them. దేవుని నామాన్ని దూషించే కార్యాలు విడిచిపెట్టండి. And what brings blasphemy to the name of the Lord, you need to leave them. రహస్య పాపాలను విడిచిపెట్టండి. And you need to leave the secret sin in your life. దేవుని నామానికి అవమానకరమైన కార్యాలు విడిచిపెట్టండి. And you need to leave the things which bring shame to God's name. దేవుని కంటే వేరే ఎవరిని ప్రేమించవద్దు. And above God, don't love anyone. హల్లెలూయా. Hallelujah. ఈ సమయంలో ప్రార్థించబోతున్నాం. So at this time, థాంక్ యూ జీసస్. thank you, Jesus. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. Our dear faithful heavenly Father, we thank you and we praise మా you. అతిక్రమాన్ని పాపాన్ని కడగండి ప్రభా. Lord, wash all our iniquities and అబ్రహాం transgressions. లాంటినైన జీవితం దయచేయమని అడుగుతున్నాను. Lord, give a life of Abraham to us. పరిశుద్ధాత్మ మహిమ తాకనగాక. May the glory of Holy Spirit touch దేవుని people. ప్రసన్నం May తాకనగాక. God's presence touch everybody. పరలోక వెలుగు May the తాకనగాక. heavenly light touch everyone. తండ్రి సమస్తాన్ని నీ కొరకు విడిచిపెట్టే కార్యాన్ని విడిచిపెట్టుటకు సహాయం చేయండి. Lord, help us and support us to leave everything what is against you. దేవుని మహిమ ఇప్పుడే తాకనగాక. Let the God's glory touch everybody. పరిశుద్ధాత్మ శక్తి తాకనగాక. May the power of the Holy Spirit touch everyone. తాకమని దీవించి బలపరచమని Right now, bless and అభిషేకించమని anoint them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ప్రవచనార్థమైన మాటలు వింటాం. Now we are going to listen to the prophetical words God specifically spoke to me. దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. The Spirit of the Lord is speaking. మీరు ఇది దేవుని వైపు తిరిగే సమయం. This is the time that you turn unto God. నీ మనస్సు దేవునిలో బలపడే సమయం. This is a time where your heart strengthen in the నా Lord. నిండైన కృపను మీకు ఇవ్వబోతున్నాను. And I'm going to fill you with the abundant grace. నిండైన కృపను ఇవ్వబోతున్నాను. I'm going to give abundant grace. నా అభిషేకాన్ని ఇవ్వబోతున్నాను. I'm going to give my anointing. థాంక్ యూ జీసస్. Thank you, Jesus. నువ్వు బలపడడానికి కావాల్సిన సమస్తానికి ఇవ్వబోతున్నాను. And I'm going to give everything where you will strengthen yourself. ఆత్మీయతలో ఎదగడానికి కావాల్సిన సమస్తాన్ని ఇవ్వబోతున్నాను. I'm going to give everything where you will develop and prosper spiritually. నీవు కావాల్సిన దానికి నువ్వు ఆత్మీయంగా లోతుగా ఎదగడానికి కావాల్సిన సమస్తానికి ఇవ్వబోతున్నాను. I'm going to give everything where you will go deep into the spiritual levels. ఆత్మీయంగా నిన్ను బలపరచబోతున్నాను. I'm going to strengthen you spiritually. నిన్ను బలపరచబోతున్నాను. I'm going to strengthen you. నా కృప వెంబడి కృపను ఇవ్వబోతున్నాను. I'm going to give my grace over grace. అభిషేకాన్ని ఇవ్వబోతున్నాను. I'm going to give my anointing. వరాలతో I'm నింపబోతున్నాను. going to fill you with the gifts. కానీ ఎందుకు నువ్వు మారకపోతే, But if you do not repent yet, ఎందుకు నువ్వు ఆత్మీయంగా నేను కోరినంతగా నువ్వు ఎదగకపోతే, but if you do not raise up to the spirituality what I am wishing, ఆశించినంతగా ఎదగకపోతే, if you do not grow to my expectation, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. but the Lord is warning everybody, then you will miss my greatest blessing. నువ్వు బలపడు. Be strengthened. ఆత్మీయంగా బలపడు. Be strengthened నా spiritually. కృపని నీకు ఇస్తున్నాను. I am giving my grace unto you. థాంక్ యూ జీసస్. Thank you, Jesus. సంగమా, Church, సంగమా, church, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. you are in the lukewarm state. నువ్వు బలహీనంగా ఉన్నావు. You are weak. నువ్వు బలహీనంగా ఉన్నావు. You are feeble. నీ ప్రార్థన జీవితం ఈనాటి వరకు జీరోలో ఉంది. Till now your prayer life is in zero. నాకు నీకున్న సంబంధం చాలా చాలా తక్కువ, చాలా లో లెవెల్లో ఉన్నాయి. The relation between you and me is in a very low standard. నాలో లేని ద్రాక్ష తీగ ఎండిపోతే అనే విషయాన్ని నువ్వు ఎరుగవా? Do not you know that the vine branch which is not in me will dry up?
నీవు నాలో అంటకట్టబడాలి. You need to abide in me. నాలో ఎదగాలి. You need to grow in me. నాలో లేని తీగలు నరికివేయబడతాయి. The branches which are not abide in me, they will be cut off. ఎండిపోతాయి. They will dry up. ఎండిపోతాయి. They will dry up. అవన్నీ పెరికివేయబడి అగ్నిలో వేయబడతాయి. And they will be plucked out and put into the fire. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. The Holy Spirit God నీ says, మనస్సు మారి నా వైపు తిరుగు. turn your heart and turn towards ఇది me. కృపాకాలము. This is a grace నా period. సన్నిధిలో బలపడే సమయం ఇది. This is a time where you strengthen in my కేవలం presence. నువ్వు సిద్ధపాటు కోసం నీకు సమయాన్ని పొడిగించా. I have prolonged the days just to strengthen you మరొక spiritually. సంవత్సరానికి ఇవ్వడానికి గల కారణం కేవలం సిద్ధపాటు కోసం. The reason why I best out with one more year is that సిద్ధపాటు కోసం. for your preparation. నువ్వు సిద్ధపడు. Do prepare. నేను త్వరగా వస్తున్నాను ప్రభు చెప్తున్నాను. The Lord says I'm coming soon. త్వరగా వస్తున్నానని ప్రభు The చెప్తున్నాను. Lord says I'm coming soon. Thank you Lord. Thank you, Lord. ఈ తరమారు నా మహిమను చూస్తారు. The people of this age will see my glory. Thank you Lord. విడుదలను చూస్తారు. They will see my deliverance. ప్రభు ప్రేయర్ పాయింట్స్ కింద ఇస్తున్నాడు. కొన్ని ప్రవచనార్థమైన ప్రేయర్ పాయింట్స్ వస్తున్నాయి. And God is giving you some prophetical prayer points. అందరూ లేచి నిలబడండి. Let us all stand up. చేతులు పైకెత్తండి. Raise your hands. Thank you Lord. Thank you, Lord. ప్రభు చెప్తున్నాడు. The Lord says, మరి ఒక సునామీ ఈ దేశం మీదకు రాకూడదు. one more tsunami should not come onto this మరి world. ఒక సునామీ ఈ దేశం మీదకు రాకూడదు. One more tsunami should not come onto మరి this ఒక world. మరి ఒక ప్రకృతి వైబలి ఈ దేశం మీదకు రాకూడదు. One more natural calamity should not come onto this మీ world. చేతులు పైకెత్తండి. Raise your hands. సునామీ అనే వర్డ్ వినబడుతుంది. I hear a word tsunami. మరి ఒక సునామీ ఈ దేశం మీదకు రాకూడదని చేతులెత్తి ప్రార్థన చేయండి. Please raise your hands and pray unto the Lord that one more tsunami should not come onto this ప్రకృతి world. వైబలి వలన నష్టాలు కలగకూడదు. And the loss which is brought through natural calamity should not come. Thank you Lord. Thank you, Lord. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. వరదల వలన. Through floods. వరదల వలన. Through floods. సాతాను ఎంతమంది అయితే పొట్టలు వేసుకోవాలనుకుంటున్నాడో అది ఇప్పుడే ఆగిపోను గాక. And how many lives the Satan wants to grab in its stomach, it has to be stopped. మనిషి యొక్క ఆత్మ విలువైనది. Man's spirit is valuable. విలువైనది. It is very precious. విలువైనది. It is precious. అందుకొరకు ప్రకృతి వైబలి వలన ఈ దేశం మీదకి నష్టం రాకూడదు. That is the reason through natural calamities loss should not come onto this world. దేవుని బిడ్డలారా, ఇండియా దేశంలో ఇండియా చర్చెస్ కి ఇప్పటికే శోధన ప్రారంభమైంది. Dear people of God, right now many challenges have been brought forth to the Indian churches. ఇంకా అనేక శోధనలు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. And still they have to move over many obstacles. ముఖ్యంగా నార్త్ ఇండియాలో భయంకరమైన శోధన సంఘానికి రాబోతున్నాయి. Especially the North Indian churches are going to be afflicted with శత్రువు many హస్తం challenges. పైకి ఎత్తినట్టుగా పైకి ఎత్తబడినట్టుగా కనపడతాయి. It will be seen that the hand of the Satan will be raised upon. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. The Holy Spirit says, ఎత్తినట్టయితే దేవుడు సాతాను యొక్క ఆ యొక్క శత్రువుల యొక్క చెయ్యిని వంగదీస్తాడు. as it raises, the God will uphold and break its Satan's hand. సాతాను శత్రువులు కిందకు త్రోయబడతారు. The Satan will be put down through దేవుని down. సంఘానికి వ్యతిరేకంగా లేచే శక్తులు కిందకు పడద్రోయబడతాయి. All the powers that raise against the church of God will be thrown down. దేవుడు ప్రవచనార్థంగా మాట్లాడిన మాటలని మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. I truly believe that you have listened to the prophetical words God spoke to me. దేవుని నామం ఘనపరచబడిందని నమ్ముతున్నాను. I truly believe that the name of the Lord has been honored. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కల్వరి టీవీ ప్రేక్షకులకు గొప్ప శుభవార్త. ఇప్పుడు దహించు అగ్ని లైవ్ కార్యక్రమం ప్రతి గురువారం మధ్యాహ్నం 1 గంట నుండి ప్రారంభించబడును. డాక్టర్ థామస్ గారు మీ సమస్యల కొరకు ప్రత్యేకముగా ప్రార్థించనై ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మరిన్ని వివరములకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు
అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 విజయవాడలో దహించు అగ్ని సేవకుల సదస్సు జనవరి 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్ జిల్లా హనుమకొండలో సేవకుల కూడిక జనవరి 19వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్ దగ్గర, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్. మరిన్ని వివరములకు 9494940072 మరియు 73. అమలాపురంలో దహించు అగ్ని ఉపవాస ఆశీర్వాద స్వస్థత వాగ్దాన కూడిక జనవరి 21వ తేదీన ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, నల్లవంతెన దగ్గర, అమలాపురం. మరిన్ని వివరములకు 9849408291 9884614008. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల సదస్సు జనవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరములకు దహించు అగ్ని వెబ్సైట్ www.dahinchuagni.orgకి లాగిన్ అవ్వండి. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.